శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 7 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. అలాగే ధనిష్టా నక్షత్రం సాయంకాలం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శనివారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. దానివల్ల ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం వల్ల శివానుగ్రహం కలిగి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సాయంకాలం 4 గంటల 50 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది. ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అంటే ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. వర్ధమాన యోగం, ఆనందయోగం 2 కూడా మంచి యోగాలే. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి లేదా ప్రాపర్టీస్ అమ్ముకోవటానికి చేసే ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగింపజేసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం సాయంకాలం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంది. ఈ ధనిష్టా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. అదేవిధంగా భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఈ ధనిష్టా నక్షత్రం చాలా మంచిది. క్షురకర్మ, తైలాభ్యంగనం వీటికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవటానికి, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసి తలంటు స్నానం చేయడానికి ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి అవి చేసుకోవచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఎవరైనా ఒక పదవిస్తే ఆ పదవి స్వీకరించడానికి ధనిష్టా నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి, సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:50 లోపు ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 4 గంటల 50 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఈ శతభిష నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొనుక్కున్న కొత్త వాహనాలు వినియోగించుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంకాలం 4 గంటల 50 నిమిషాల తర్వాత శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడిని స్మరించుకొని పని మీద వెళ్ళండి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోవిచారాన్ని తొలగింపజేసుకుంటేనే కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు. పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే భాగ్యంలో చంద్రుడి సంచారం వల్ల పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళకి తిరుగుండదు. ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా ఉంటే తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా వృషభ రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ప్రయాణముల యందు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గరుంచుకోవటం, దుర్గాదేవి నామాన్ని స్మరించుకోవటం, ఆంజనేయ నామాన్ని స్మరించుకోవటం, దుర్గా పూజ చేసిన కుంకుమ బొట్టు ధారణ కానీ, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి కానీ పని మీద వెళితే మిథున రాశి వాళ్ళకి ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగ రంగంలో తిరుగులేదు, వ్యాపార రంగంలో తిరుగులేదు. ఉద్యోగ రంగంలో అధికార యోగ్యం కనిపిస్తోంది. అంటే ప్రమోషన్ వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రమోషన్కి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అధికార పదవులు అందిపుచ్చుకోవడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బలం బాగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దగ్గర బంధువులకి అనారోగ్య భావనలు వెంటాడటం వల్ల మానసికంగా కొద్దిగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి చాలా అవసరము. దగ్గరి బంధువుల ఆరోగ్య వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే కుటుంబ సమస్యలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త బంధువర్గం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంధుత్వాలుగా మారేటటువంటి సూచనలు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళు ఈరోజు ఆనందదాయకంగా వ్యక్తులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనస్తాపము కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆవేదన వెంటాడుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. లేకపోతే ఈ మానసిక వేదన ఆరోగ్య భావనలు కూడా ఇబ్బంది పెడుతుంది. అంటే అనారోగ్యాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండటం, వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ద్వారా ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానం అభివృద్ధి చెందేటటువంటి విధంగా గర్వపడుతూ ఉంటారు. అంటే సంతానం పురోగతి చూసి బ్రహ్మాండంగా గర్వపడతారు. సంతానానికి విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వివాహపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ చూసి గర్వపడేటటువంటి యోగం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానాభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం మంచి సక్సెస్ సాధిస్తారు. ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి కానీ లేదా మకర రాశి సంతానానికి కానీ, అంటే మకర రాశి విద్యార్థులకి లేదా మకర రాశి తల్లిదండ్రులకు జన్మించినటువంటి సంతానానికి ఎవరికైనా సరే విద్యారంగంలో తిరుగులేదు. మంచి ర్యాంకులు కొడతారు. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. ఎడ్యుకేషన్ రంగంలో చక్రం తిప్పే యోగం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి విద్యారంగంలో ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త పరిచయాలు బంధుత్వాలుగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆ కొత్త వ్యక్తులతో పరిచయాలు బంధుత్వాలుగా మారటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల బంధువుల వల్ల కొద్దిగా ధన నష్టం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ వ్యవహరించేటప్పుడు మీ ధనం అవసరానికంటే ఎక్కువ ఖర్చు కాకుండా మీనరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. ఈ సందర్భంగా ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం సాం శరవణ భవ ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో యంత్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇనుము వ్యాపారం, మినుముల వ్యాపారం, నూనెల వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి బలం ఉంటుంది.
అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర చాలా మంచిది. కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ డబ్బుతో కాఫీ గానీ, టీ గానీ శనిహోరలో ఇప్పించినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.